హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నేను చేసే కర్రీ తీస్తున్నాను వీడియో. ఇప్పుడే లేచాను కదా, కొంచెం వాయిస్ స్లో వస్తుంది. అయితే ముందు ప్యాన్ పెట్టుకుని ఇలా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్, పొటాటోస్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్స్, పొటాటోస్ కొంచెం మగ్గనివ్వాలి. మాకు ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారు, దాని గురించి నేను ఒక పచ్చిమిరపకాయ అనేది యాడ్ చేశాను. మీరు కావాలంటే కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది మగ్గుతూ ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇంకా మగ్గలేదు. ఓకేనండి, ఇలా మగ్గించుకోవాలి ఆనియన్స్, పొటాటోస్. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, మీకు టేస్ట్కి సరిపడగా సాల్ట్. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేను ఫస్ట్ టైం వంట వ్లాగ్ చేస్తున్నానండి. అంటే యాక్చువల్గా నాకు ఎలా వస్తుంది ఏంటి, నా కర్రీస్ నచ్చుతాయా లేదా అని నేను డౌట్ పడుతున్నా. జస్ట్ ట్రై చేద్దామని నేను ఇంట్లో ఏదైతే రెసిపీస్ చేస్తానో, అంటే లైక్ కర్రీస్ అని, బ్రేక్ఫాస్ట్ అని, అవి ఒకసారి వీడియో తీద్దాం అసలు. ఒకవేళ నచ్చితే, ఇప్పుడు చాలామంది ఈవినింగ్ టైంలో వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు అండ్ బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళాక లేట్ అయిపోయింది కదా ఆఫీస్ నుంచి, లేకపోతే వర్క్ నుంచి, మళ్ళీ వెళ్ళి ఏం కుక్ చేసుకుంటాం, సర్లే ఏ కర్రీ పాయింట్లోనో ఏమైనా కర్రీ తీసుకెళ్ళిపోదాం అని చాలామంది ఆలోచిస్తారు. బట్ కర్రీ పాయింట్లో కర్రీస్ వాళ్ళు సరిగ్గా కుక్ చేయరు కదండి. నాకైతే ఇష్టం ఉండదు కర్రీ పాయింట్లో. ఎప్పుడైనా తప్పదు అనుకుంటే మేము మాత్రం తీసుకుంటాం, కానీ నేను అసలు ఇష్టంగానే తిన్ను ఆ కర్రీస్. నేనే కుక్ చేస్తాను ఎంత టైం అయినా ఏదైనా. సో అలాంటి వాళ్ళ కోసం అండి ఇది. ఈజీగా మీకు 15 మినిట్స్లో ఈ కర్రీ అనేది అయిపోతుంది. సో ఈజీగా మీరు ఇంట్లోనే కర్రీ చేసుకుని తినేయచ్చు. నిజంగా టేస్టీగా ఉంటుంది కర్రీ. దాని గురించే మీకు ఈ వీడియో అనేది తీస్తున్నాను. ఎక్కువగా వర్క్ చేసుకునే వాళ్ళకి టైం సేవ్ అవ్వదు, మేము చేయలేము ఇప్పుడు కర్రీ అనుకునే వాళ్ళ కోసం అండి. ఒకవేళ బ్యాచిలర్స్ ఉన్నా కూడా ఈజీగా. ఓకేనా? మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోండి. అంటే ఇవి మగ్గేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మీరు కారం, పసుపు అవి అప్పుడే యాడ్ చేయకూడదు. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత, అంటే వేగిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి? ఇప్పుడు ఆనియన్స్ అండ్ పొటాటోస్ కూడా బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం పసుపు, కారం యాడ్ చేసుకుందాం. అంటే ఈ కర్రీ చాలామంది ట్రై చేసే ఉంటారు, బట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. నా స్టైల్లో వీడియో తీస్తున్నాను. పసుపు, కారం. చెప్పాను కదా ఇంట్లో కారం కొంచెం తక్కువే తింటారు, దాని గురించి నేను కొంచెం తక్కువే యాడ్ చేస్తున్నాను.
మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి లాస్ట్లో చెప్తాను దీని నేమ్ ఏంటనేది. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది నేను ఏం చేస్తున్నానా ఏంటా అని. ఓకేనా అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏంటంటే చాలామంది చేస్తున్నారు, మనం అదే ఫీల్డ్లో ఉంటున్నాం, చూసేవాళ్ళ ఉండిపోయాం బట్ చేసేవాళ్ళ లేకపోయాం. ఏంటి మనకన్నా చిన్న పిల్లలే చాలా అప్డేట్ అయ్యారు, వీడియోస్ తీస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, చాలా బాగా క్లిక్ అవుతున్నారు. క్లిక్ అయిపోవాలని అయితే కాదు, జస్ట్ ఈ యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరమైనా అంతే కదండి, ఒకే జాబ్ చేస్తూ ఉండలేం కదా. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. ఈ కర్రీ వచ్చేసి నేను ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను, కానీ యాక్చువల్గా అయితే నేను నైట్ టైమ్స్ చేస్తాను. వీక్లీ 2 times అన్నా చేస్తాను. ఎందుకంటే నాకు ఆఫీస్ నుండి వచ్చేసరికి నాకు 8:30, 8:45 అలా అయిపోద్ది. ఇంకా ఆ టైంలో వచ్చిన తర్వాత కర్రీ చేయడానికి ఇంకా వేరే కర్రీస్ అయితే ఇంకా లేట్ అవుద్ది కదా. నాకు ఇదైతే 15 minutesలో అయిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి. 15 minutesలో కర్రీ అనేది క్లోజ్ అయిపోద్ది. నేను వీడియో స్టార్ట్ చేసిన కాడ నుంచి చెప్తున్నా కదా, 15 minutesలో మీకు మంచి కర్రీ రెడీ అయిపోద్ది. ఫుల్గా తినేస్తారు. కర్రీ పాయింట్ల కర్రీ అయితే మీరు అసలు తినలేరు. కారము పసుపు వేసాక కొంచెం బాగానే వేగించుకోవాలి. ఇలా వేగించుకుంటే అంటే కొంచెం కారం పసుపు ఈ పొటాటోస్కి పడుతుంది, కొంచెం డీప్ ఫ్రై టేస్ట్ వస్తుంది అన్నమాట. పొటాటోస్ అంటే కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. ఇలా హైలో పెట్టి వేయించుకోండి, సిమ్లో కాదు. 2 eggs అనేది మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపిస్తున్నాం. ఎగ్ పుల్టా అండి, కాకపోతే నేను పొటాటోస్ వేసి చేశాను. అంటే చాలామంది ఆనియన్సే వేసి చేస్తారు కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మేబీ చాలామంది చేసే ఉంటారు, చేయలేని వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకేనా అండి. ఒకసారి ఇలా కలిపేసుకున్నాం. కలిపేసుకొని ఒక 10 minutes అవసరం లేదు, 2 minutes. ఒకసారి మూత పెట్టుకున్నాం. ఒక 1 minute తర్వాత చూడండి. చూసారా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కొత్తిమీర లాస్ట్లో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే దాన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసిన కొంచెం టేస్ట్ బాగుంటుంది కదండి కొత్తిమీర యాడ్ చేస్తే, ఏ కర్రీస్లో అయినా నాన్ వెజ్లో అయినా. సో ఈ ఎగ్ పుల్టాకి రెసిపీ నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇలాంటి రెసిపీస్ అన్నీ చేస్తూ ఉంటా. అది కూడా నేను చేసేవి ఇంట్లో నేను ఎలా చేస్తాను, కర్రీస్ అండ్ బ్రేక్ఫాస్ట్లు అవి మాత్రమే నేను పోస్ట్ చేయగలను. నాకు రాలేడం అయితే నేను చేయలేనండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.